ఇజ్రాయెల్ స్టార్టప్లతో కలిసి పైలట్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. దావోస్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోనా స్టోపెన్తో సమావేశమయ్యారు. భేటీలో భాగంగా వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించి ఇన్నోవేషన్ స్టార్టప్లకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా ఏఐ, హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి రంగాల్లో ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యం అందించనుంది. అదేవిధంగా భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కలిసి పనిచేస్తామంది. ఇక ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి కనబరిచింది. సీఎం రేవంత్ రెడ్డితో గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా సమావేశమయ్యారు. ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్లు, వ్యవసాయం, క్లైమేట్ చేంజ్ రంగాల్లో సహకారం అందిస్తామన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు యూనిలివర్ జీసీసీకి అవకాశం దక్కింది. దావోస్ లో యూనిలివర్ టాప్ ఎగ్జిక్యూటివ్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ కేంద్రంగా ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని వివరించారు. ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టుబడులకు యూనిలివర్ ను ఆహ్వానించారు.